ఏ రోజైనా నీ జీవితంలో ఎవరున్నారు నాకు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు? ఎవరున్నారు నాకు ఆదరించేవాళ్ళు? ఎవరున్నారు నాకు అండగా నిలిచేవాళ్ళు? ఎవరున్నారు నా పక్షాన వాదించేవాళ్ళు? ఎవరున్నారు నా పక్షాన నిలిచేవాడు? ఎవరున్నారు నా పక్షాన నా తరఫున మాట్లాడేవాళ్ళు? ఎవరున్నారు నా పక్షాన రికమెండేషన్ చేసేవాళ్ళు, నాకు ఉద్యోగం ఇప్పించేవాళ్ళు అని? ఒకవేళ నీ జీవితంలో ఎవ్వరూ లేనట్టుగా నీకు అనిపిస్తున్నట్లయితే నీకు శుభవార్త, ఎవ్వరూ లేని వారి కోసమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు లేని వారి పక్షమున నిలబడి వారి తరఫున పోరాడడానికే, వారి తరఫున మాట్లాడడానికే, వారి తరఫున నిలబడి వారి కష్టంలో పాల్పంచుకొని వారిని ఉద్ధరించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. సహోదరులు, ఏ రోజైనా సైతాను నీ దగ్గరకు వచ్చి ఎవరున్నారు చెప్పు, నీ కన్నీళ్ళు తూడ్చేవాళ్ళు, నీ కష్టాన్ని తీర్చేవాళ్ళు, నీకు అండగా నిలిచేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీకు అని ఒకవేళ సైతాన్ వచ్చి నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తే చెప్పు, ఎవరున్నారంటావేమిటి? పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చిన దేవుడు ఉన్నాడు. నువ్వు అనాథవు కానే కాదు.